నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశం ప్రపంచ దేశాలతో పడుతున్న అవస్థలు, మన దేశ అధినేత నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘటనలు, మన దేశానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివాదాలు, మన నేషనల్ మీడియా భారతదేశానికన్నా విదేశీ వార్తలను ఎక్కువగా కవర్ చేయటం, ప్రసారం చేయటం, దేశంలో నివసిస్తున్న ప్రజలకు దేశీయ వార్తలు కాకుండా విదేశీ వార్తలను ఎక్కువ మోతాదులో ప్రసార మాధ్యమాలు అందించడం, మన దేశంలో జనాలకు మన దేశంలో ఏం జరుగుతుంది అనేది తక్కువ తెలిసి అమెరికాలో, ఇరాన్లో, సౌదీలో, రష్యాలో ఏం జరుగుతుంది అదే ఎక్కువ తెలుస్తుంది. మనం ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఉదంతాన్ని ఒక 6 నెలలు కన్నా ఎక్కువ ఇది బాగా రికార్డ్ అయ్యి రివైండ్ అయ్యి ప్లే చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత ఇన్ని నెలలైనా దాని భజననే. నేను ఒకటి అడుగుతున్న, దేశంలో నాకు ఆశ్చర్యమవుతుంది. 80% పేదలు ఉన్న ఈ దేశంలో ప్రజలకు తమ మరుసటి రోజు భోజనం ఎలా దొరుకుతుంది, రాబోయే నెల ఎలా గడుస్తుంది, రాబోయే 6 నెలలు, సంవత్సరం ఎలా గడుస్తుంది అని చింత చేయాలి. కానీ మన ప్రజలు అంటే 80% బిలో పవర్టీ లైన్లో ఉన్న ప్రజలు విదేశీ నీతి, మోదీ యొక్క ప్రభంజనము, లేటెస్ట్ ఏ సెల్ ఫోన్ రిలీజ్ అవుతుంది, ఏఐ అంటే ఏమి, యాప్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే తమ జీవన విధానానికి సంబంధం లేకుండా ఏదో వేరే లోకపు సమాచారాన్ని, విధానాన్ని అవలంబించి తమ జీవితం ఒక వేరే స్థాయిలో గడిపేస్తూ ఉన్నారు. మామూలు భోజనం నుంచి మంచి పోషక విలువలున్న భోజనం తీసుకునేది విడిచిపెట్టి నార్మల్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు ఎలా వెళ్ళాలి అనే ఒక తపన మన దేశంలో ఎక్కువైపోయింది. దేశంలో పొదుపు కన్నా ఏ సిమ్ తీసుకోవాలి, ఎంత డేటా పర్చేజ్ చేయాలి, ఏ కొత్త సినిమా ఏ ఓటీటీలో ఏ ప్లాట్ఫామ్ చూడాలి, మానవులతో సంభాషణ కన్నా వాట్సాప్లో సంభాషణ ఎలా చేయాలి అంటే మనము గమనిస్తలేము. మనము ప్రపంచం ఎలా పతనమవుతుంది, రష్యా యుక్రెయిన్పై యుద్ధం జరిగినాక పరిణామాలు ఎలా ఉంటాయి,
అమెరికా వెనజువేలాపై దాడి చేసినాక మన పరిస్థితి ఏమి? సౌదీ అరేబియా యెమెన్లో ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే ఏమవుతుంది? యూకే గ్రీన్లాండ్ని రక్షించుకోగలదా? అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐల పరిస్థితి ఏమి? మనం గమనిస్తే మన పరిస్థితి ఏమి? 80% పేదరికం లైన్ కన్నా కింద ఉన్న జనాభా ఎలా కష్టపడాలి, ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి, ఎలా పంటలు మంచిగా పండియాలి, ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, టెక్నాలజీని యూజ్ చేసి తమ జీవితాలను ఎలా బాగుపరుచుకోవాలి, వాహనాలను ఎలా సదుపయోగం చేసుకోవాలి, పెట్రోల్ డీజిల్ ఖర్చులను ఎలా తగ్గించాలి, రోజువారీ జీవితంలో ఆదా యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇలాంటివి ఆలోచించాలి. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం? టాక్ టైం, వాట్సాప్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్, ఐప్యాడ్స్, ఐఫోన్స్, ఫీచర్స్, పెద్ద టీవీలు, ఏసీలు. భారతదేశంలో బలహీన వర్గాలు కాకుండా, బిలో పవర్టీ లైన్ వాళ్ళు కాకుండా, మోర్ దెన్ 80% ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఒక బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ ఎలా జీవనం గడుపుతుందో అలానే గడపాలి. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. కానీ మనం ఎలా గడుపుతున్నాం? లేటెస్ట్ మద్యం ఏదొచ్చింది, దానిపై డిస్కౌంట్స్ ఉన్నాయా, రోజు ఎంత తాగాలి, సిగరెట్లు కాస్ట్లీ అయితే ఎన్ని సిగరెట్లు తాగాలి, ఇంటి ఈఎంఐ ఎస్డబ్ల్యూపితో మనం కట్టుకోవచ్చా? ఇప్పుడు కొనకపోతే ఇల్లు ఇంకెప్పుడు కొనాలి? అంటే మీరంతా అసలు ఊహించరాని ఊహల్లో తేలుతూ సర్వనాశనం వైపు బయలుదేరారు అని నేను చెప్పదలుచుకున్నాను. సర్వనాశనం. ఎవరు మన తలపై చేయబెట్టే అవసరం లేదు. భారతదేశంలో ఇప్పుడు పోకడ చూస్తే భస్మాసుర హస్తం అనే కాన్సెప్ట్ మన ఇండియన్స్పై కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇప్పుడు మీరంతా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా మీకు. మీరంతా ఇలా కావడానికి ఎవరి కారణం? మీరంతా ఇలా నిశ్చింతగా ఉండడానికి కారణం, తిక్కగా బిహేవ్ చేయడానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనపై ఎంత భరోసా ఉంది మీకంటే, మనం ఎలాంటి తలతిక్క పనులు చేసినా మన ప్రధాని మనను రక్షిస్తాడు అనే ఒక పిచ్చి నమ్మకం చాలా మందిలో ఏర్పడింది. ఆశ్చర్యం ఏమంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 60-70% మందికి నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే మనం సేఫ్ అనే ఒక కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీలో 60-70% మందికి ఏర్పడింది. వాళ్ళు పవర్లో రావాలని కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, కానీ అసలు 60-70% మందికి నరేంద్ర మోదీ ఉంటేనే మనమందరం భారతదేశంలో సేఫ్ అని ఇలాంటి భావన కలుగుతుంది. ఇక వేరే పార్టీ వాళ్ళు, సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు చెప్పనక్కర్లేదు. ఇదే భస్మాసుర హస్తం. ఒక మనిషిని ఈ లెవెల్ వరకు నమ్మటం,
ఆయన దేశానికి ఏం చేస్తున్నాడు అని సోయి లేకుండా ప్రపంచానికి ఏం మేలు చేస్తున్నాడు దానిపై ఫోకస్ పెట్టడం విడ్డూరం. అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్. ఒక ప్రైమ్ మినిస్టరు ప్రాక్టికల్గా భారతదేశంలో ఆయన చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశంలో కంపెనీలు ఆపరేట్ అవుతున్నాయి కదా, వాటి పరిస్థితి ఏమిటి? అసలు ఎలా రన్ అవుతున్నాయి? భారతదేశంలో టాప్ కంపెనీలు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాయా? నేను ఈ సందర్భంగానే ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను చూస్ చేసుకున్న కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడతా. నేను ట్రైమై టీవీలో నాకు చూస్ చేసుకున్న కంపెనీస్ గురించి మాట్లాడతా. ఆ కంపెనీ బయోడేటా మీ ముందు పెడతా. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా చేయొద్దా అనేది మీ ఇష్టము. ఆ కంపెనీ పేరు నేను కమెంట్ బాక్స్లో పెడతా, పిన్ చేసి పెడతా. ఆ కంపెనీ పేరు కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా. నేను వీడియోలో ఆ కంపెనీ పేరు తీసుకోను. మీకు ఆ కంపెనీ మంచిగా అనిపిస్తే మీరు నన్ను అడగకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయకుండా ఉండొచ్చు. నేను ప్రజెంట్ సేఫ్టీ మెకానిజంని దృష్టిలో పెట్టుకొని ఒక కంపెనీ గురించి అంతా చెప్తాను, పేరు తీసుకోకుండా. ఆ కంపెనీ పేరు కమెంట్ బాక్స్లో రాస్తాను. మీరు మీ వంతు రీసెర్చ్ మీరు చేసుకోండి. మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. దీంట్లో నా ప్రమేయము, నా ప్రభావము ఏమీ ఉండబోదు. ఇది అందరూ గమనించవలసిన విషయం. ఈ వీడియోస్ నేను ట్రైమై టీవీలో లోడ్ చేస్తాను. ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కంపెనీ ప్రాబ్లమ్స్, కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తాను. అదే కాకుండా పాలిటిక్స్ ప్లస్ ఫైనాన్స్ గురించి కూడా నేను ట్రైమై టీవీలో డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉంటే అటుపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కూడా చూస్తూ ఆ ఛానల్లో కూడా ప్రోత్సహిస్తే అట్లీస్ట్ ఈ ఇయర్ అన్న ఆ ఛానల్ ఒక లెవెల్కి తీసుకొని వచ్చే ఛాన్స్ నాకు కల్పించాలి అని అందరినీ కోరుతున్నాను. అయితే మనము జనరల్ పబ్లిక్ బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. మీరు గమనించాలి. నేను బాగా ఆలోచించి చెప్తున్నా. మేజర్ పాపులేషన్ బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. జాబ్స్ దొరకలేవు. ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఒక అసెట్ అమ్మితే ఇంకో అసెట్ కొనలేకపోతున్నారు. కౌంటర్ బై చేయలేకపోతున్నారు. 5 ఎకరాలు అమ్మితే ఒక ఫ్లాట్ వస్తుంది. ఒక ఫ్లాట్ అమ్మితే 5 ఎకరాలు కొంటలేరు ఎవరు. ఒక్కసారి కమర్షియల్ సెటప్ వైపు మీ డబ్బు వస్తే అది మళ్ళీ బ్యాక్ టు పవిలియన్ వెళ్తలేదు. అగ్రికల్చర్పై చాలా మంది ఆశలు వదులుకున్నారు. మన దేశం కనీసం ఇంకా 30 ఏళ్ల వరకు అగ్రికల్చర్పై డిపెండ్ అయిన దేశమే ఉండాలి. అభివృద్ధి కాకపోయినా పర్వాలేదు. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నా, మీరు ఆషామాషిగా అనుకోకండి. మన దేశం ఇంకో 30 ఏళ్ళు కూడా ఇండస్ట్రియల్ ఎకానమీ కాకుండా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అయితేనే మన 140 కోట్ల పాపులేషన్ ఆకలి సావవు. మీరు ఇమాజిన్ చేయండి,
చైనా లాగా ఇండియా కూడా అమెరికా ముఖం చూసి విపరీతమైన కోట్లకు కోట్లు పెట్టి విదేశీ నుంచి అప్పులు తెచ్చుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుంటే ఈరోజు ట్రంప్ చేసుకున్న చర్యల వల్ల మొత్తం భారతదేశం కుప్పకూలుతుండే, డెట్ కింద అంటే అప్పుల కింద కూరుకుపోతుండే. ఇవాళ భారతదేశాన్ని మేజర్ పాపులేషన్ ట్రంప్ 500 కాదు 1000% టారిఫ్లు వేసినా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే దానికి కారణం ఇండియా ఈజ్ లెథార్జిక్ అండ్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. ఇక్కడ ఎవ్వడూ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేకపోయినా అందరూ 2 పూట్ల తిని పడుకునే స్థాయిలో మాత్రం ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మోదీ 10 ఏళ్ల పాలన వల్ల మా జీవితాల్లో మార్పులు వచ్చాయని. మీరు గమనిస్తే బ్యాంకింగ్ సిస్టమ్ టైట్ అయిపోయింది. మీరు ఒకటి గమనించండి, ఒక ప్రభుత్వము సరళీకృతం చేయాలి, ఈజీ చేయాలి బ్యాంకింగ్ సిస్టమ్. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, బ్యాంకింగ్ సిస్టమ్ని టైట్ చేసేస్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్ టైట్ చేస్తే మనీ బ్యాంకులకు రాదు, మనీ మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది. ఈ అన్అకౌంటెడ్ నాన్ బ్యాంకబుల్ మనీని ఎవరు మీకు ఇప్పటివరకు ఈ రహస్యం చెప్పిండారు? ప్రభుత్వం బ్యాంకులను టైట్ చేస్తుంది, ఏటీఎం తీసేస్తుంది, అంతా గూగుల్ పే ఫోన్పేలు చేస్తుంది. అక్కడ వరకు సరిగ్గా ఉంది. పేమెంట్స్ ఈజీగా చేస్తుంది, అక్కడ వరకు సరిగ్గా ఉంది. బ్యాంకులను టైట్ చేసి ప్రతి దానిపై నిఘా పెడితే ఏమవుతుంది? పైసలు బ్యాంకింగ్ సిస్టంలోకి రాదు. ఆ డబ్బు ఎక్కడ పోతుంది? మార్కెట్లోకి పోతుంది. మార్కెట్లో పోయి తిరుగుతున్న అన్అకౌంటెడ్ డబ్బుని జిఎస్టీ వాళ్ళ వేసి పట్టుకుంటున్నారు. మనమేమనుకుంటాం, అరే మనము క్యాష్లో ఖర్చు పెడుతున్నాం, మన గ్రే ఎకానమీ బ్రహ్మాండంగా నడుస్తుంది, బ్యాంకులో వేస్తే ఒక ప్రాబ్లం, బ్యాంకు బయట ఉంటే అది బ్లాక్ మనీ అంటారు అని మనం మార్కెట్లో తిరిగే బ్లాక్ మనీని ఆటోమేటిక్గా వైట్ చేస్తారు. ఎలా? మనం తెలియక చేసే యూపీఐ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ పేమెంట్స్, అంటే మొబైల్ పేమెంట్స్ ఆటోమేటిక్గా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేస్తున్నాయి. ఎవరు గమనిస్తలేరు. ఎవరు ఆట వాడు ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లలు ఆడినట్టు ఫోన్ తీసుకుపోయి ఇట్లా అంటారు. అంటే అన్అకౌంటెడ్ మనీ మొత్తం అకౌంట్లోకి వస్తుంది. అసలు ఇండియాలో ఎంత మనీ ఫ్లోట్ అవుతుంది అని ఎవరికి తెలియదు. ఈ బ్లాక్ మనీ భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఫ్లోట్ అవుతుంది. అది ఇంకా బ్యాంకింగ్ సిస్టంలోకి రాక దాని స్థాయి పెరుగుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ప్రతి ఒక్క పేమెంట్ బ్యాంకు కూడా దానికి 2 lakh రిస్ట్రిక్షన్ ఉంది. పేమెంట్ బ్యాంక్స్కి 2 lakhs రిస్ట్రిక్షన్ ఉంది. సేవింగ్స్ అకౌంట్పై రిస్ట్రిక్షన్ పెట్టారు. కరెంట్ అకౌంట్పై నిఘా ఉంటుంది, ప్రతి ఎఫ్డిపై నిఘా ఉంటుంది, ప్రతి లాంగ్ టర్మ్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్పై నిఘా ఉంటుంది, ప్రతి షేర్ ట్రేడింగ్పై నిఘా ఉంటుంది, ప్రతి ఎక్స్పోర్ట్ లెడ్ లేదా వేరే ఇతర మెకానిజంపై నిఘా ఉంటుంది. అంటే జిఎస్టీ ద్వారా, పాన్ ద్వారా, ఆధార్ ద్వారా మీ టోటల్ రికార్డ్స్ ఎప్పుడు స్కాన్ అయితేనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఆధార్, పాన్, బ్యాంక్ రికార్డ్ చూసి ఐటీ నోటీసులు ఇచ్చేవారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్లో చేసిన పేమెంట్స్ చూసి ఐటీ నోటీసులు ఇస్తున్నారు. అంటే బ్లాక్ మనీని విచ్చలవిడిగా వాళ్ళే ప్రోత్సహించి మార్కెట్లో పెట్టి అసలు ఎంత బ్లాక్ మనీ ఉంది అనేది జిఎస్టీ రూపంలో ప్రభుత్వం ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. ఈ తెలియని అమాయకులు, సన్నాసులు
మొబైల్ ఇట్లా పెట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తూనే ఉన్నారు. మీ అభం శుభం తెలియని పిల్లవాడు విచ్చలవిడిగా ఖర్చు చేసినా అది మీ ఖర్చు కిందే వస్తుందని మీరు ఊహించలేకపోతున్నారు. ప్రతి పేమెంటు అవసరం ఉన్నది లేనిది, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి మ్యాచ్ బాక్స్ వరకు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అదంతా బ్లాక్ మనీ కింద లెక్క వస్తుంది. మీకు అర్థమైతలేదు. నేను బ్లాక్ మనీ అని ఒక రకంగా అంటున్నా. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 40 ఉంటుంది, వాళ్ళ ఈఎంఐ పేమెంట్స్ ఖర్చులు అవి 1,50,000 ఉంటాయి. ఒక నెలలో భారీగా పర్చేజ్ చేస్తారు, ఒక నెలలో 2-3 తులాల గోల్డ్ పర్చేజ్ చేస్తారు, ఒక నెలలో ఏసీలు ఫ్రిడ్జ్లు ఖరీదు చేస్తారు. మీ ఈఎంఐ పేమెంట్స్ ఆన్లైన్, మీ పేమెంట్స్ అంటే క్యాపిటల్ గుడ్స్ కొనేది ఆన్లైన్, మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఆధార్ లింక్. అంటే నీకు 40,000 ఆదాయం ఉంటే 1,50,000 ఎలా ఖర్చు చేస్తున్నావు, నీ ఖర్చులు 1,00,000 ఎట్లున్నాయి అని గవర్నమెంట్ ఈజీగా పసిగడుతుంది. చాలామందికి మీకు అర్థమైతే లేదు. మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఏం కారణం చెప్పండి. మీ గురించి మీరు ఆలోచించుకునే వెసులుబాటు ఇస్తలేదు మీడియాని ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే, మన దగ్గర చుట్టుముట్టు అయ్యేది దానికన్నా ఎక్కువ బయట దేశాల్లో బయట అనవసరమైన విషయాల్లో మీకు ఆసక్తి కలిగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ వస్తుంది, ఒక పిక్చర్ వస్తుంది అంటే దానికి 1 month ముందే పెద్ద హడావిడి అవి ఇవి అంటే మీ అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అలా డైవర్ట్ కాకపోతే స్కామ్స్లో ఆత్మహత్యలని, హత్యలని, ప్రభుత్వ స్కామ్స్, ప్రైవేట్ స్కామ్స్, ఈ స్కామ్స్ని బయట పెట్టడం. ఈ స్కామ్కు మీకు ఏం సంబంధం ఉండదు, కానీ ఆ స్కామ్ గురించి మీరు రోజుల తరబడి ఫాలోఅప్ చేస్తుంటారు. అంటే ఏ సమయం మీపై ఖర్చు పెట్టాలో ఆ సమయం ఎవరితోనో జరిగిన స్కామ్ గురించి మీరు డిస్కషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు మనకు మాస్కో ఈ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మనకు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది దానికన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఫీడింగ్ ఎట్లుందంటే చాలా మందికి పుటిన్ తెలుసు కానీ అమిత్ షా ఎవరు తెలియదు. పుటిన్ తెలుసు కానీ జెలెన్స్కీ ఎవరు తెలుసు కానీ మన బండి సంజయ్ ఎవరు తెలియదు. అంటే అలా సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు చాలా మందిని అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు చాలా విచిత్రంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అనడం కూడా ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. అంటే లోకల్గా జరుగుతున్న అక్రమాలు, అకృత్యాలు ఇవాళ అందరికి చెప్తున్నాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనతో గొడవ పెట్టదలుచుకోలేదట. పెట్టుకుంటే ఏ ప్రమాదం ఉంటుందని ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. అది పెద్ద గ్రేట్ ఇష్యూ కాదు. మనం 12 వరుసల రహదారి ఆంధ్రాకి వేయడం పెద్ద క్రైమ్. ముఖ్యమంత్రి ఏమంటుండు, దీనివల్ల మన ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయట. నాకేం లాజిక్ అర్థమైతే లేదు. మీరు విజయవాడ హైవే మీద పోయి కృష్ణపట్నం పోర్టుకు చేరినా మీకేం అయ్యేది ఏం లేదు. ఈ 12 వరుసల రహదారికి 1,000 కోట్లు వెచ్చించడం వల్ల దాని వడ్డీ మీ తాత చెల్లించాడు. ఎవరు చెల్లించాలి? ప్రజలు చెల్లించాలి. ప్రజలు దేనికోసం చెల్లించాలి? ఒక పర్టికులర్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి చెల్లించాలి. ఆ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇస్తున్నారు? బీహారీలకు, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు. ఆ ఇండస్ట్రీ సంపాదిస్తే అది తెలంగాణలో పెడుతుందా? లేదు, బ్యాంకులలో పెట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఆదాయం పెంచుకుంటున్నారు. మళ్ళీ సామాన్య ప్రజలకు ఏమొరిగింది? ఎవరు ఈ మాట అడుగుతలేరు. సామాన్య ప్రజలకు ఏమొరిగింది? 70%, 80% రెంట్లో ఉంటున్న హైదరాబాద్ పాపులేషన్కి ఇల్లు కట్టుకునే భరోసా ఏమైనా కలిగిందా? లేదు. ప్రభుత్వమే ఉన్న ల్యాండ్స్ని హైప్ చేసి 140, 170 కోట్లకు అమ్ముతుంటే సామాన్యుడు అసలు ఊహకు అందని విషయంగా అయిపోయింది. 140 కోట్ల ఎకరా ఉంటే ఎవడు
ఇల్లు ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమనే ధైర్యం ఉంటుంది. అంటే ప్రభుత్వమే ఇంటెన్షనల్లీ మనలో ధైర్యం తగ్గించి తికమక చేసి అసలు మన డబ్బు ఎక్కడ పోతుందో మనకే తెలియకుండా చేసేసి మనం చదువుకున్న మనం విదేశాలకు పోవడానికి ప్లాన్ వేస్తున్నామంటే దానికి కారణం ఏంది? మన దేశంలో రాష్ట్రంలో ఇక మనకు నూకలు చెల్లవు అని మనం బయటి విదేశాలకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం బయటికి వెళ్ళిపోవడానికి ఎయిర్పోర్ట్లు కట్టిస్తుంది ప్రభుత్వం. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎందుకు కట్టిస్తున్నట్టే మన వాళ్ళంతా బయటనే ఉండాలి, ఇక్కడి నుంచి తొందరగా బయటికి పోవాలి అని. చాలా మంది అమాయకులకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ సమగ్రాభివృద్ధి జరుగుతుంది అంటారు. జరుగుతలేదండి. ఉన్నోళ్ళు బయటికి సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. అంటే మీ చుట్టుముట్టు ఒక ఆరా ఎట్లా క్రియేట్ చేస్తుందంటే ఇదంతా మీ అభివృద్ధి కోసం, మీ మంచి కోసం జరుగుతుంది అని. ఇప్పుడు రైతు బంధు అనేది ఉంది. అది రైతుల కన్నా ఎక్కువ భూములు గల వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంటే భూములు కలవాడు ప్రతి ఒక్కడు రైతు కాదు. 100 ఎకరాలు 200 ఎకరాలు సంక్రమించిన ఆస్తిని అట్లే వదిలిపెట్టి దానిపై వస్తున్న రైతు బంధు తినేటోళ్ళు రైతుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే రైతుల కన్నా ఎక్కువ రైతుల్లా నటించే వాళ్ళకి రైతు బంధు పోతుంది. మీకేమనిపిస్తుంది? నా రైతు బంధు ఎప్పుడు వస్తుంది, నా రైతు బంధు ఎప్పుడు వస్తుంది, నేనెప్పుడు ఓట్లు వేసుకోవాలి, నేనెప్పుడు గింజలు కొనుక్కోవాలి, నేనెప్పుడు యూరియా కొనుక్కోవాలని మీ తపన. వానికి ఆ తపన లేదు. వానికి యూరియా అవసరం లేదు, సబ్సిడీలో గింజలు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, కరెంటే అవసరం లేదు. వానికి కూర్చున్నక్కడ ఏ పంట లేని పిచ్చి మొక్కలు పెరిగిన 100-200 ఎకరాలపై కూర్చున్నక్కడ రైతు బంధు వస్తుంది. మీరు కష్టపడడానికి రైతు బంధు కోసం ఆశిస్తుంటే ఆయన కష్టం లేకుండా రైతు బంధు తీసుకుంటున్నారు. దీని విషయంలో ఎంతమంది రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు గింజయ్యని రైతుకు ఎందుకు ఇస్తున్నారు సార్ అని ఎవడన్నా రైతు అడిగిండా? రైతుకి ఏమి తనకు వస్తుంది, ఆ ప్రశ్న అడిగితే తనకు కూడా రాదేమో అనే భయానికి వాడు ఆ ప్రశ్న అడగడమే మానేశాడు. చిన్నకారు సన్నకారు రైతులు 97% రాష్ట్రంలో ఉంటే ఈ 3% మందికి దాదాపు సింహభాగం రైతు బంధు కోసం పోతుంది. ఈ చిన్నకారు సన్నకారు రైతుని అంటున్నాం కానీ పెద్ద రైతులు చిన్న రైతులుగా మారిపోయారు ఈ రైతు బంధు కోసం. ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి విభజన చేసి ప్రధానమంత్రి రైతు బంధు, ముఖ్యమంత్రి రైతు బంధు, 2 రైతు బంధులు తీసుకునేటట్టు అరేంజ్మెంట్ చేసుకున్నారు. మీరందరూ ఇవన్నీ అసలు మర్చిపోయినారు. ఆర్టీసీలో భయంకరంగా 3 స్టేజ్లకు 20-30 రూపాయలు వసూలు చేస్తుంటే మేము ఎట్లా పోవాలి అనే ఒక ప్రొటెస్ట్ లేదు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుందని నిరుద్యోగులు ధర్నా చేస్తే సరిపోతుందా? ఇండస్ట్రీస్ లేవు. మొన్న ఈ ఇంటర్నేషనల్ పెట్టుబడుల కోసం చేసిన గ్లోబల్ సమిట్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. 100 కోట్లు 200 కోట్లు నష్టపోయాం. సల్మాన్ ఖాన్కి 50 ఎకరాలు ఇస్తే ఏ సాంకేతిక విప్లవం తెస్తుందని సల్మాన్ ఖాన్కి 50 ఎకరాలు ఇచ్చిండ్రు, అజయ్ దేవగన్కి 50 ఎకరాలు ఇచ్చిండ్రు. ఏ గ్రీన్ ఫార్మా తెస్తారని ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఇచ్చిండ్రు. ఏమి అడ్వాంటేజ్ ఉంటుందని అంబానీకి 100 ఎకరాలు ఇస్తుండ్రు. అసలు లాజిక్ లేకుండా ప్రభుత్వ భూములను పల్లి బఠానీలకు పంచుకుంటూ ఇది ప్రజల కోసమే అంటుంటే ప్రజలు ఎక్కడున్నారు? ప్రజలు రష్యాలో ఉన్నారు, యుక్రెయిన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళ కొడుకు ఏమవుతుండో చింత లేదు కానీ పక్కింటోడు కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడు ఎట్లా బతుకుతున్నాడు అని చింత ఎక్కువైపోయింది. నీ కొడుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు, బార్లలో తిరుగుతున్నాడు, రోడ్లపై తిరుగుకుంటా అమ్మాయిలను ఎక్కిరించుకుంటా అబాస్ పాలవుతున్నాడు అని ఆలోచించని తండ్రి పక్కింటోడు వాడు గ్రీన్ కార్డు ఉందా, వాడు అమెరికాలో ఏం చేస్తుండు, కార్లు అడుగుతుండా, రోడ్లు ఊడుస్తుండా, వాడి ఉద్యోగం ఉందా ఊడిందా అనే చింతనే ఎక్కువ. వీడిని కొడుకు ఇక్కడ రోడ్డు మీద తిరుగుతుండు, చౌరస్తా మీద నిలబడి బార్లలో తిరుగుతుండు, ఆ చింత లేదు. వీడికి ఏం చింత అంటే అమెరికాలో ఉన్న పక్కింటోడు వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు అనేది బాగా తెలుసు. కానీ నరేంద్ర మోదీ ఇక్కడ
అసలు ఏం పత్తా సాఫ్ చేస్తున్నాడో ఎవరికి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ కన్నా డిస్కషన్ ఎక్కువ మనం ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయేల్, ఈనాడు చూడని దేశం, అడుగు మోపని దేశం గురించి మనము గంటలు గంటలు డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇదంతా మనతోని తెలవకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ ఇచ్చి మనం టోటలీ ప్రాక్టికల్ లైఫ్ నుంచి బయట తోసేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిలయన్స్ కూడా, జియో కూడా అన్ని ఫేర్స్ పెంచేసింది, అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని పెంచేసింది, అన్ని రీఛార్జ్లు పెంచేసింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అలవాటు అయిన డేటాని మనం అవసరం లేని డేటాని కూడా వేసుకోవాలి, అవసరం లేకున్నా డేటా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంటే సుప్రీంకోర్టు వచ్చి వీళ్ళకు చురుకలు అంటించే వరకు వీళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూనే ఉంటారు. తినలేదు, తాగలేదు, డాటా కోసం 300, 400, 600 ఖర్చు. ఫస్ట్ ఏమో 1 year ఫ్రీ, అందరూ డాటాకి అలవాటు పడ్డారు. డాటా లేకుండా, అన్నం లేకుండా ఉంటారు కానీ డాటా లేకుండా లేని పరిస్థితి. ఇదంతా మీతో జరిగిపోయింది, ఈ అక్రమం మీతో జరిగిపోయింది, మీకు సోయలేదు. మీరు వేరే లోకంలో వేరే అధినేతల గురించి, వేరే దేశాల గురించి ఆలోచించుకుంటూ ఏదో లోకంలో వేరుస్తుంటే మీ కాళ్ళ కింద చాప కింద నీరులా వచ్చేసి మీ జీవితాలను చేంజ్ చేస్తుంది అని సోయలేదు మీకు. హై రైజ్లు వచ్చినాయి, హై రైజ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. హై రైజ్లు నియర్లీ చెప్తున్నారు కదా, 40% హై రైజ్లు అన్ని లీగల్ కేసులో ఇరుక్కొని సర్వనాశనం చేస్తే రియల్ ఎస్టేట్ హైదరాబాద్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అది నిజమవుతుందా లేదా? రోజు పొద్దున్న లేస్తే ఒక హై రైజ్ పై మీకు కంప్లైంట్ వస్తుందా లేదా? దయచేసి మనం అందరం అలర్ట్ అయిపోవాలి. ఈ న్యూస్ని చాలా ఫిల్టర్ చేసి చూసుకోవాలి. నేను అందుకోసం ఇంటర్నేషనల్ న్యూస్ని కూడా నేను ఫిల్టర్ చేసి మీకు సునాయాసంగా అందిస్తున్నా. ఎక్కువ తక్కువ ఆలోచించకండి, మీపై కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. రేపు కొత్త బిజినెస్ ఎలా తీయాలి, మీరు ఏ ఫండ్లో పెడితే వస్తాయి అని ఈ ఫండ్ల జోలికి, దీనిల జోలికి, సునాయాసంగా వచ్చే డబ్బుల గురించి ఆలోచించబాకండి. కష్టపడితే రేపు ఒక బిజినెస్ సెటప్ చేస్తే వచ్చే 10 ఏళ్ల వరకు మనకు సునాయాసంగా దీని నుంచి డబ్బు వచ్చే విధానం గురించి ఆలోచించండి. కానీ పెట్టుబడులు ఎక్కడ చూసినా, ఎవరు చూసినా పెట్టుబడులు 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 భజన. ఈ పెట్టుబడులు అంటే ఉన్నదాన్నే ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలనే తపన తప్ప, ఉన్నదాన్ని బిజినెస్లో పెట్టి దాన్ని ఎలా పెంపొందిస్తే రాబోయే ఫ్యూచర్ మనకు మన తరాలకు మంచిగా ఉంటుందని ఎవరికి సోయలేదు. ఎక్కడ పెడితే, ఏ ఫండ్లో పెడితే, ఏ బాండ్లో పెడితే, ఏ ఎల్ఐసిలో పెడితే, ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో పెడితే పెరుగుతుందో నా తపన తప్ప అసలు మనతో ఏం జరుగుతుంది, మనం ఎలా అయిపోయాము, మీరు ఇంకో సంవత్సరం ఆగి ఇలా మీకు చూసుకుంటే అసలు మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేని పరిస్థితిలోకి చేరుకుంటారు అని అందరికీ తెలియజేసుకుంటూ, మీడియా చాలా భయంకరంగా తయారైంది. అసలు మీరే మీ పరిశీలన చేసుకోండి. మీ చుట్టుముట్టు జరిగే విషయాలు అన్నీ అబద్ధం ప్రచారం చేస్తారు. పచ్చి నిజాలు, మీకు అవసరం లేని పచ్చి నిజాలు మీ ముందర పెడతారు. మీకు అవసరం లేని పచ్చి నిజాలు మీ ముందర పెడతారు. మీకు అవసరమైన పచ్చి అబద్ధాలుగా మార్చి మిమ్మల్ని అక్కడిక్కడ కాకుండా చేసి దాని గురించి ఆలోచించకుండా చేస్తున్నది. ఇప్పుడు ప్రపంచంలో జరిగే వింతలను మనం చూసి అది మనతో జరగవచ్చు అనే ఊహ కన్నా మనతో రోజువారీ జరిగే అన్యాయాల గురించి ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది, మన పాలిటిక్స్ బాగుపడుతుంది. నరేంద్ర మోదీ కూడా పోతూ పోతూ కొన్ని మంచి పనులు చేసి అదేమంటారు దాన్ని మార్గదర్శక మండలిలో చేరిపోతాడు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాస్త మీ లైఫ్ పై సోయి పెంచుకోండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మా సిస్టర్ ఛానల్ అయిన ట్రైమా టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కొన్ని కొత్త రకమైన వీడియోలు నేను సాయశక్తులా ప్రయత్నించి వేయదలుచుకున్నాను. అందరూ చూస్తారని ఆశిస్తూ నమస్కారం.